హలో అండి. అందరికీ హ్యాపీ దీపావళి. మా ఇంట్లో మేము దీపావళి పండగ ఎలా జరుపుకున్నామో ఒకసారి చూసేయండి. ఇలా దీపాలు పెడుతున్నాను గదా! ఈ ప్లేస్‌లో అయితే మా పాప దీపాలు పెట్టేది. ప్రతిసారీను. మా పాప పుట్టినప్పటి ఇంకా ఈ దీపావళికైతే మిస్ అయిపోయింది. మా పాపకైతే హాలిడేస్ ఇయలేదు. అందుకే హాస్టల్‌లోనే ఉంది. నాకైతే చాలా బాధేస్తాంది. మా పాప ఉంటే మా పాప, మా బాబు చాలా అల్లరి చేసేవాళ్ళు. వాడేమో ఒకడు బిక్కు బిక్కుమంటా అన్నాడు. అందుకే ముందు కాలంలో 5, 6 మంది పిల్లలుండేవాళ్ళు. ఇల్లంతా సందడి సందడుండేది. బావుండేది. ఇప్పుడంతా ఇద్దరే ఉంటారు గాబట్టి, వాళ్ళు హాస్టల్‌కెళ్ళిపోతే చదువుకునేకి ఇల్లంతా బిక్కు బిక్కుమంటుంది. ఇంగ పూజ చేసుకొని పండుగ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నామనమాట. దీపాలైతే నేనిలా పెట్టాను. ఫుల్లు వర్షమండి అస్సలు. గాలి, వర్షమనమాట. దీపాలైతే ఆరిపోతున్నాయి. ఎంతో కష్టపడి నేనైతే దీపాలు పెడుతున్నాను. నేను వెలిగిచ్చేకి అవి ఆరిపోయేకి, నేను ఎలిగిచ్చేకి అవి ఆరిపోయేకి దీపాలైతే పెట్టేశాను. ఇది చూడండి ముగ్గు బావుందా? ఇప్పుడైతే పూజ చేసుకుంటన్నాము. లక్ష్మీ పూజ చేస్తన్నామండి. పొద్దున్నే అయితే కలశం పెట్టేశాము గుడిలో. దేవుని గుడిలో కలశం పెట్టేశాము. ఇప్పుడైతే లక్ష్మీదేవికి, అమ్మవారికి కలశం పెట్టి పూజ చేసుకుంటున్నాము. మేమైతే ప్రతి దీపావళి రోజు సాయంకాలము అమ్మవారిని పెట్టి ఇలా పూజ చేసుకుంటామనమాట. ఈ పూజ చేసినంక పటాసులు కాలుస్తాము. ఇంక ఇంట్లో ప్రసాదాలు ఏం చేశామంటే చిత్రాన్నమును, అదే అండి స్వీట్ పొంగలు ఇవి రెండే చేసాం ప్రసాదాలు. ఇంకేం చేసుకోలేదు. ఒబ్బట్లు, గిబ్బట్లు ఏం చేయలేదండి. దీపన్నమును, చిత్రాన్నం చేసుకున్నాము. పూజ అయితే లక్ష్మీ పూజ ఇలా చేసుకున్నాము. ఇగోండి కిందింట్లో కూడా పూజ ఇలా చేశాను నేను. మా ఇంట్లో పూజ మేము ఎలా చేసుకున్నాం, మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి.